చాలా అదృష్టవంతులు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది. ఏప్రిల్ 26, 27, 28 ఏ విధంగా ఉండబోతుంది. అంతేకాకుండా ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వీడియో చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాను. ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం సింహరాశి వారు అందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి వారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన వీడియో ఇది. ఏముందిలే అని చెప్పి స్కిప్ చేయొద్దండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే సింహరాశి వారికి అందరికంటే కూడా చాలా తెలివైన వారు అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో వీరికి డబ్బు పరంగా కానీ, సంతోషపరంగా కానీ, లేదా ఇతర పరిస్థితుల్లో గతంలో అంతకుముందు కష్టాలు పడినా కూడా ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయి ఒక ప్రశాంతకరమైన వాతావరణంలో వీరు ఉంటున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిపరంగా చూసుకుంటే సింహరాశి 5వది. మన రాశి చక్రంలో సింహరాశికి అధిపతి రవి అంటే సూర్యుడు అనమాట. సూర్యుడు దగదగ ఎలా అయితే మండిపోతూ ఉంటారో వీరికి కూడా కొంచెం కోపం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సూర్యుడు ఎంత వెలుగుని చూపిస్తారో వీరు కూడా అందరి మీద అంత జాలిని, దయను, ప్రేమని చూపిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. సింహం అంటే ఏంటి? అడవికి రాజు. సింహం అనేది కుక్కలాగా పదే పదే అరవదు. అది ఎప్పుడైనా కానీ ఒక్కసారి గర్జించింది అంటే గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. అంత గంభీరంగా ఉంటుంది దాని యొక్క అరుపు అనేది. అలాగే సింహరాశి వారు కూడా పదే పదే అందరితో లొడలొడామని చెప్పి మాట్లాడడము, పదే పదే ఎదుటి వారిని వారి యొక్క మాటలతో విసిగించడం ఇలా చేయరు. ఎందుకంటే వీరితో మాట్లాడే ఒక్క మాట అయినా కానీ చాలా పవర్ఫుల్గా మాట్లాడతారు. అవసరమైన దగ్గర చాలా తెలివిగా వీరి మాటని చాలా పొదుపుగా వాడతారు అని చెప్పుకోవచ్చు. అంటే చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారు కానీ చాలా తెలివైన వారు. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే నలుగురిలో విలువ పెరుగుతుంది, మనం ఒక మాట మాట్లాడాము, ఒక సలహా ఇచ్చాము అంటే దానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉండాలి, ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉండాలి. సింహరాశి వారికి అటువంటి విలువ ఉంటుంది, అటువంటి గుర్తింపు కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సింహం 4 అడుగులు వెనక్కి వేస్తుంది అంటే సింహరాశి వారు కూడా అప్పుడప్పుడు ఏ పని చేయకుండా కాస్త రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి ప్రశాంతంగా ఉంటారనమాట. కానీ ఎదుటివారు చూసిన వారు ఏమనుకుంటారంటే అబ్బా 4 రోజుల ముచ్చట 4 రోజులు చేస్తారు, తర్వాత రెస్ట్ తీసుకుంటారు, ఇక వీళ్ళ బ్రతుకింతే, ఎప్పుడు కూడా వెనక్కిపోతాడు, ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వేస్తాడు అని చెప్పి అలా చెప్పుకుంటూ ఉంటారనమాట. కానీ సింహం వేటాడే ముందు 4 అడుగులు వెనక్కి వేసి తన పంజాన్ని విప్పి మరి ఎదుటి జంతువులు ఏ విధంగా కసిగా వేటాడుతుందో అంతే వేగంతో సింహరాశి వారు కూడా ముందుకు వస్తారనమాట. అది పూర్తి విరామం కాదు, కానీ పూర్తి విరామం అని చెప్పి ఎదుటివారు నమ్మిస్తారు అని చెప్పుకోవచ్చు.